వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కర్నూలు జిల్లా బళ్ళారి రహదారిపై కొత్తూరు సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. కోడుమూరు మండలంలోని కల్లపారికి చెందిన పెద్దయ్య కర్నూలులో నివసిస్తూ గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతదేహాన్ని స్వగ్రామం కల్లపారికి అంబులెన్స్ లో తరలిస్తూ వెనుకనే కారులో కుటుంబ సభ్యులు జయన్న, గిడ్డయ్య, కృపాలమ్మ, సంతోషమ్మ, సులోచన, పుష్పావతి, విజయుడు వస్తున్నారు. కొత్తూరు సమీపంలో వీరి కారు అదుపు తప్పి బోల్తా పడడంతో జయన్న అక్కడికక్కడే మృతి చెందగా 6గురికి గాయాలైనట్లు పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని క్షతగాతులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని 24వ వార్డు సచివాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, కలిశెట్టి వెంకట్రావు, ఎం సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తూతు మంత్రంగా సెంటు స్థలమిచ్చి 1,80,000 మాత్రమే కేంద్రం ఇచ్చిన డబ్బులు ఆయన ఇచ్చారు. అంటే ఒక కిడ్నీ నిర్మాణానికి ఈరోజు 7 లక్షల రూపాయలు తక్కువలో తక్కువ ఖర్చు అవుతుంది. లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్నా సరే, లేదు మమ్మల్ని సిమెంటు, ఇనుము, ఇసుక ఇవ్వమన్నా సరే, లేదు మమ్మల్ని కట్టిమన్నా సరే అని 3 మార్గాలు చెప్పారు. చివరికి మీరే కట్టుకోమన్నారు. దీంతో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ ఒకే ఒక సచివాలయం 24వ నెంబర్ సచివాలయంలో ఇంతమంది పేదలు ఇళ్ల స్థలాలు రాసుకోవడానికి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇచ్చిందంతా కూడా 70% బోగస్ అని మనకు అర్థమైపోతూ ఉంది. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో పేదలకి 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని, గ్రామాల్లోని పేదలకి 3 సెంట్ల స్థలం ఇస్తామని వాగ్దానం చేశారు. అలాగే పక్కా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని వారు తెలియజేశారు. ఎన్నికల ముందు చేసిన ఈ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచమని చెప్పి సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు దాఖలు చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన స్థానిక బలిసిలమ్మ గుడి కళ్యాణ మండపంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు చేపట్టాలని అన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి యూనిఫామ్, షూస్ పంపిణీ చేశారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ తరపున ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే బొలిశెట్టి చేతుల మీదుగా అందజేశారు. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించడం, వాళ్ళకున్న సమస్యలు కానీ ప్రజల యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంలో కానీ మనందరూ కూడా కలిసి ప్రజలకు కావాల్సిన ఇబ్బందుల్ని ఏ రకంగా అధిగమించాలనేది పెద్ద సవాల్ ఇక్కడ. ఎందుకంటే ఈ సిఎఫ్ఎంఎన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి స్వేచ్ఛ లేదు కమిషనర్కి. నాగరాజేశ్వరరావు కమిషనర్గా ఉంటే ఆ రోజు బిల్లు ఇవ్వాలంటే 5 నిమిషాలు సంతకం పెట్టి బాబు ఈ డబ్బు నీకు ఇస్తాను అంటే పని చేయమని చెప్పే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఉన్న కమిషనర్లకి పనిచేసే దృక్పథం ఉన్నప్పుడు కూడా పనిచేయలేని పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చి ఓన్లీ బొమ్మల్లా కూర్చోబెట్టి అంతా కూడా బటన్ నేను నొక్కుతానని ముఖ్యమంత్రిని మనం చూస్తాం. ఇవాళ దానికి దూరంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యతను అధికారులకు కానీ రాజకీయ నాయకులు సమిష్టిగా పనిచేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ మింజువలే మనం కూడా వాళ్ళకి వెనకాల నుండి పుషప్ ఇవ్వాలి, వాళ్ళ ఇబ్బందుల్ని మనం ఫేస్ చేయాలి, వాళ్ళతో పాటుగా మనం కూడా చేయాలి. ఇవాళ కమిషనర్ గారు చేయగల దమ్ము ఉన్నప్పుడు కూడా చేతులు కట్టేసినట్టు ఇవాళ డబ్బులు లేక ఎవరైనా వచ్చి అడిగినా కానీ చూద్దాం చేద్దాం అనే పరిస్థితుల్లో ఇవాళ అధికారులు ఉన్నారంటే దానికి కారణం గత ప్రభుత్వం చేసిన సిఎఫ్ఎంఎస్ అనేది పెట్టుకొని ఆయన కంట్రోల్లో డబ్బు పెట్టుకొని రాష్ట్ర ఖజానాకి డబ్బు కట్టించి ఆ డబ్బును పప్పు పిల్లల కింద వాడి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం రాజ్యాన్ని పరిపాలించారు. ఇవాళ దానికి దూరంగా ఇవాళ ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పాత పద్ధతిని ఈ కమిషనర్ని టోటల్గా ఇక్కడ ఇబ్బంది ఉన్నా సరే అక్కడున్న ఇన్కమ్ సోర్స్ పెంచి ఆ ఇన్కమ్తోనే డెవలప్ చేసే అవకాశాన్ని
మరి మళ్ళీ ప్రభుత్వం ఇవ్వబోతోంది కమిషనర్లకి స్వేచ్ఛ మళ్ళీ రాబోతోంది. ఇప్పుడు దాకా స్వేచ్ఛ లేదు. కమిషనర్ స్పెషల్ గ్రేడ్ కానివ్వండి, గ్రేడ్ 1 ఏదైనా వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే వచ్చిన వాళ్ళకి సంబంధించినప్పుడు శానిటైజేషన్ చేయించుకుంటే మంచినీళ్ళు చూడటం తప్ప అభివృద్ధికి ఎలాంటి బాటలు వేయాలనేది వాళ్ళ చేతిలో లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఈ మార్చి నుంచి అయినా మంచి రోజులు రావాలని ఈ సిఎఫ్ఎంఎస్ తీసేసి ఈ పట్టణంలో వచ్చిన డబ్బుని ఈ ప్రాంతంలో ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు కూడా స్పందించి మనం మార్చి నుంచి ఇప్పుడే ఇచ్చేయమన్నాం. కానీ ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు కాబట్టి మార్చి ఎండింగ్ నుంచి మనం మళ్ళీ మామూలుగా ఏప్రిల్ నుంచి మన బిల్స్ అన్ని మనం ఇక్కడ తీసుకునేలాగా కాంట్రాక్టర్లు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి డబ్బుతో మీ డబ్బులు చెల్లిస్తాం, ఇబ్బంది లేదు. నర్సాపురంలో ప్రఖ్యాతిగాంచిన ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10, 11 తేదీల్లో ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కళాశాల పాలక మండలి సమాయత్తమైంది. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చినిమిలి సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు భారీగా తరలి వస్తున్నారని, రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచిన ఈ విద్యాలయం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల ట్రెజరర్ పొన్నపల్లి శ్రీరామరావు, పాలక మండలి సభ్యులు అందే రామసతీష్, పొలిశెట్టి రఘురామరావు, గుడివాడ సాయి, రంగినేడి సుబ్బారావు, రెడ్డప్ప, దవేజీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ కనకారావు, పీజీ డైరెక్టర్ డాక్టర్ చింతారావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 10, 11 తారీఖు ఫ్రైడే అండ్ సెకండ్ సాటర్డే ఇంకా ఆ రోజు ఎందుకు పెట్టారు కొంతమంది అనుమానాలు రావచ్చు. 12వ తారీఖు పెట్టాలంటే 13వ తారీఖు భోగి అయితే 12వ తారీఖు పెట్టలేదు. 12వ తారీఖు రైట్ రోజు జరిగితే భోగికి మళ్ళీ అందరూ వచ్చడం కష్టం అవుతుంది. 10, 11 ఫ్రైడే అండ్ సెకండ్ సాటర్డే ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే చాలా మంది ఎంప్లాయీస్ హైదరాబాద్ లో మన పూర్వ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ రావడం కన్వీనియంట్ ఆ 2 రోజులు కూడా ఫ్రైడే అండ్ సాటర్డే. మరి 2 రోజులు కూడా మార్నింగ్ సెషన్, మార్నింగ్ అంతా కూడా ఫస్ట్ డే అంతా కూడా స్టేట్ మినిస్టర్స్, తర్వాత ఎమ్మెల్యేస్ ఉంటారు, ఈవినింగ్ అఫీషియల్స్ ఉంటారు, అలాగే వైస్ ఛాన్సలర్ వాళ్ళు. అలాగే సెకండ్ డే మార్నింగ్ కూడా ఎంపీస్, శ్రీనివాస్ స్వామి గారు ఎంపీస్ వాళ్ళంతా కూడా సెకండ్ డే మార్నింగ్. అలాగే సెకండ్ డే ఈవినింగ్ మళ్ళీ అఫీషియల్స్, హైకోర్టు జడ్జి గారు అంతా కూడా వస్తారు. సో మార్నింగ్ అంతా ఎంపీసీ, ఎమ్మెల్యేస్, ఈవినింగ్ ఏమో అఫీషియల్స్ అలా పెట్టుకున్నారు. వైస్ ఛాన్సలర్, హైకోర్టు జడ్జి, ఇంకా ఇతర అఫీషియల్స్ పెట్టుకోవడం. ఆ విధంగా 4 సెషన్స్ 2 రోజులు కూడా 10th మార్నింగ్ ఈవినింగ్ సెషన్, 11th మార్నింగ్ ఈవినింగ్ సెషన్. అది అలా ఉండగా మిడ్ సెషన్స్ కూడా పెట్టాం. మొదటి రోజు మిడ్ సెషన్ 2 గంటలకి పూర్వ అధ్యాపకులందరూ కూడా కాలేజీలో పనిచేసిన అధ్యాపకులు కానీ ఇతర స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం. అలాగే 2వ రోజు మధ్యాహ్నం మిడ్ సెషన్ లో పూర్వ విద్యార్థులందరినీ కూడా సన్మానం చేయాలి. ప్రజలు శ్రీనివాస్ గారు వస్తున్నారు, అనంత శ్రీరామ్ గారు కూడా వస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విశాఖలో విదేశీ భక్తుల సందడి, భారత సంస్కృతి గొప్పగా ఉందంటూ ప్రశంసలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. పార్టీ కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా, కార్యకర్తలకు అండగా ఉంటామంటూ హామీ. నరసాపురం ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల 75 వసంతాల వేడుకకు ఏర్పాట్లు, భారీగా తరలిరానున్న పూర్వ విద్యార్థులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.